నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పశ్చిమాసియాలో శాంతి వీచికలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు ఖతార్ ఇరాక్లో ఎయిర్ బేస్లపై క్షిపణుల వర్షం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్న అగ్రరాజ్యం ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో గగనతల మూసివేత వందలాది విమానాలపై ప్రభావం పలు సర్వీసులు దారి మళ్లించిన ఎయిర్ ఇండియా నేటితో రైతు భరోసా నిధుల జమ పూర్తి తెలంగాణ వ్యాప్తంగా సంబరాలకు ఏర్పాట్లు హైదరాబాద్లో విజయోత్సవ సభకు హాజరు కానున్న సీఎం బనకచెర్లపై ఎంతవరకైనా కొట్లాడతామన్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చ పెండింగ్ అంశాలపై ఏపీతో సంప్రదింపులకు నిర్ణయం బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదన్న చంద్రబాబు ఈ ఏడాది అనకాపల్లికి గోదావరి నీరు తరలింపు వచ్చే ఏడాది లక్ష్యాలపై దిశానిర్దేశం అనకాపల్లి జిల్లా లంకెలపాలెం వద్ద ఘోర ప్రమాదం ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ 4 మృతి మరికొందరికి గాయాలు భీకర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియాలో అనూహ్యంగా శాంతికి మార్గం సుగమమైంది ఇజ్రాయెల్ ఇరాన్ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు 24 గంటల్లోపు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వెల్లడించారు యుద్ధం ముగింపు కోసం ఓర్పు ధైర్యం తెలివితేటలు ప్రదర్శించిన ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల్ని అభినందిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆపితే తాము ఆపేందుకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి కాసేపటి క్రితం ప్రకటించారు అణుస్థావరాలపై అమెరికా దాడులు చేయడం ప్రతిగా అగ్రరాజ్యం ఎయిర్ బేస్లపై టెహరాన్ దాడులకు దిగడంతో యుద్ధం మరింత భీకరంగా మారుతుందని భావిస్తున్న వేళ అనూహ్యంగా శాంతి ప్రస్తావన తెరపైకొచ్చింది కాల్పుల విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకొస్తుందని తెలిపారు ఈ యుద్ధం సంవత్సరాలుగా కొనసాగి మొత్తం మధ్యప్రాచ్యాన్ని నాశనం చేయగలదని కానీ అది జరగలేదన్నారు 12 రోజుల యుద్ధాన్ని ఓర్పు ధైర్యం తెలివితేటలతో ముగించడానికి అంగీకరించిన రెండు దేశాల్ని అభినందించారు హాని జరగకుండా దేవుడు ఇజ్రాయెల్ను ఆశీర్వదిస్తాడని ఇరాన్ను మధ్యప్రాచ్యాన్ని ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు భగవంతుడు అమెరికాను ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు ఇరాన్ దాడుల సమాచారంతో సిచ్యువేషన్ రూమ్కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తమ సేనలు ఎయిర్ బేస్ల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు తరువాత ఇరాన్ క్షిపణి దాడుల్ని అమెరికా అధికారులు అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు ఇరాన్ ముందుగానే హెచ్చరించడంతో ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడుకోగలిగామని ట్రంప్ తెలిపారు ఇరాన్ 14 క్షిపణులు ప్రయోగించగా వాటిలో 13 క్షిపణుల్ని మధ్యలోనే కూల్చివేసినట్లు ఆయన ప్రకటించారు ఒక క్షిపణి హాని కలిగించని వేరే మార్గంలో పయనించడంతో దాన్ని వదిలేసినట్లు ఆయన సామాజిక మాధ్యమంలో తెలిపారు ఇరాన్ ప్రతిదాడి చాలా బలహీనంగా ఉందన్న ట్రంప్ ముందుగానే హెచ్చరించినందుకు టెహరాన్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రతీకార దాడులు ఇంతటితో యుద్ధానికి ముగింపు పలుకుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇకపై శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు ఇజ్రాయెల్ను కూడా అదే దిశలో ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు కాసేపటికే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ పోస్ట్ చేశారు అంతకుముందు ఖతార్ ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది ఫలితంగా ఖతార్ రాజధాని దోహా పేలుళ్లతో దద్దరిల్లింది ఇరాన్ క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నట్టు ఖతార్ ప్రకటించింది ప్రాణనష్టం లేదని స్పష్టం చేసింది పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి రాత్రికి రాత్రే తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది ఖతార్ ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం రాత్రి దాడి చేసింది దోహా శివార్లలోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహరాన్ భారీగా క్షిపణుల్ని ప్రయోగించింది ఇరాన్ దాడులపై ముందుగానే అప్రమత్తంగా ఉన్న ఖతార్ తమ వైమానిక గగనతల వ్యవస్థల్ని ఉపయోగించి ఇరాన్ క్షిపణుల్ని నిలువరించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో ఖతార్ రాజధాని దోహా పేలుళ్ల శబ్దాలతో మారుమోగింది అమెరికా ప్రతీకార దాడులకు తమ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఇరాన్ ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైనిక బలగాలు దాడులకు దిగాయి ఇరాన్ చేసిన దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది ఇరాన్ మొత్తం 19 క్షిపణుల్ని ప్రయోగించిందని తెలిపింది 18 క్షిపణుల్ని కూల్చివేశామని ఒకటి మాత్రం ఎయిర్ బేస్కు తగిలిందని ఖతార్ వెల్లడించింది అయితే దానివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించింది
ఇరాన్ హెచ్చరిక నేపథ్యంలో ముందుగానే తమ గగనతలాన్ని మూసివేసినట్లు ఖతార్ ప్రకటించింది. అమెరికా వైమానిక స్థావరంపై దాడుల్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని, అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి ఒప్పందాలకు విరుద్ధమని పేర్కొంది. ఇరాక్లోని ఐన్ అల్ అసద్ ఎయిర్ బేస్ పై కూడా ఇరాన్ దాడులు చేసింది. అమెరికా సేనలు ఉండే ఈ ఎయిర్ బేస్ కు ఎలాంటి నష్టం వాటిల్లిందో ఇరాక్ అధికారులు చెప్పలేదు. దాడులు జరిగినట్లు మాత్రం అనధికారికంగా తెలిపారు. ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టుకు ముందు అమెరికా జాతీయ భద్రతా మండలి సమావేశమైంది. అధ్యక్షుడు ట్రంప్, ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఇరాన్ సైతం దాడులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అమెరికా తమ దేశంలోని అణు కేంద్రాలపై ఎన్ని బాంబులతో దాడులు చేసిందో తాము కూడా అంతే సంఖ్యలో బాంబులతో ప్రతీకార దాడులు చేశామని వివరించింది. దోహాలో అమెరికా ఎయిర్ బేస్ జనావాసాలకు దూరంగా ఉన్నందునే దాడులు చేశామని తెలిపింది. యుద్ధ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు సిద్ధమేనని ఇరాన్ సంకేతాలిచ్చింది. దాడులకు ముందు యుద్ధం తాము ప్రారంభించలేదంటూ ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. అమెరికా దురాక్రమణకు బదులివ్వకుండా వదిలిపెట్టబోమని పోస్ట్ చేశారు. ఆ కాసేపటికే అగ్రరాజ్యం ఎయిర్ బేస్లపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. తాజాగా ఇరాన్ చేసిన దాడితో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధం గల్ఫ్ అంతటికీ విస్తరించినట్లయింది. అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులకు గురైన ఖతార్తో పాటు ఇరుగు పొరుగు దేశాలైన బహ్రెయిన్, కువైట్, యుఏఈ తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమాన రాకపోకలపై ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా తమ విమానాల్ని దారి మళ్లించాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతార్లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. అధికారుల సూచనలు పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. పశ్చిమాసియాలో అమెరికా ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ముందు జాగ్రత్త చర్యగా కువైట్, ఖతార్, బహ్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయే ముప్పు ఏర్పడింది. ఇరాన్ దాడుల సమయంలో జోర్డాన్ రాజధాని అమ్మన్ నుంచి 160 మందిని తీసుకుని భారత్ బయలుదేరిన ప్రత్యేక తరలింపు విమానాన్ని కువైట్కు దారి మళ్లించారు. ఆ విమానం వేరే దారిలో భారత్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. దాడుల సమయంలో భారత్ నుంచి కువైట్ బయలుదేరిన ఆకాశ ఎయిర్లైన్స్ విమానం కాసేపటికే మళ్లీ ముంబైకి తిరిగొచ్చేసింది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు గగనతలం మూసివేయడంతో ఇండిగో ప్రయాణ అడ్వైజరీ జారీ చేసింది. దుబాయ్, దోహా, బహ్రెయిన్, దమామ్, అబుదాబి, కువైట్, రస్ అల్ ఖైమా, టిబిలిసి నుంచి విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయని పేర్కొంది. ప్రయాణికులు తమ వెబ్సైట్ లేదా యాప్లో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికల్ని అన్వేషించొచ్చని ఇండిగో సూచించింది. యూరప్కు, అమెరికా, కెనడాలోని 5 గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా విమాన కార్యకలాపాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికులు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ప్రయాణాలు చేసుకోవాలని సూచించింది. ఖతార్లో పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దోహాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పేర్కొంది. ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధృవీకరించిందని తెలిపింది. స్థానిక అధికారుల సలహాలు, మార్గదర్శకాల్ని అనుసరించాలని, ఇంటిలోపలే ఉండాలని అక్కడి భారతీయులకు సూచించింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు భారత ఎంబసీ తెలియజేస్తుందని వివరించింది. భారత రాయబార కార్యాలయం ఎప్పట్లాగే సేవల కోసం తెరిచి ఉంటుందని స్పష్టం చేసింది. ఖతార్పై ఇరాన్ చేసిన దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పొరుగు దేశమైన ఖతార్పై ఇరాన్ దూకుడు చర్య చేసిందన్న సౌదీ అరేబియా అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల్ని ఇరాన్ దెబ్బతీస్తోందని విమర్శించింది. ఖతార్ ఎమిర్కు ఫోన్ చేసిన జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇరాన్ దాడిని ఖండించారు. ఇరాన్ దాడులో ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అబ్దుల్లా చెప్పారు. పశ్చిమాసియాలో సంయమనం పాటించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య ప్రక్రియల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని గుటెరస్ సూచించినట్లు ఐరాస అధికార ప్రతినిధి వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధుల జమ నేటితో పూర్తి కానుంది. ఖరీఫ్ సీజన్లో 1,49,35,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములకు 70,11,984 మంది రైతులకు పెట్టుబడి సాయం జమ చేసే ప్రక్రియను ఈ నెల 16న ప్రభుత్వం ప్రారంభించింది. 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని సీఎం ప్రకటించారు. నిన్నటి వరకు 15 ఎకరాలలోపు భూములకు సంబంధించి 67,01,000 మంది రైతులకు 8,284 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. 9 రోజుల్లో 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలోనే మొదటిసారని కేబినెట్ పేర్కొంది. నేటితో డబ్బుల పంపిణీ పూర్తి కానున్నందున రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ సాయంత్రం 4 గంటలకు రైతు నేస్తం కేంద్రాల్లో వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఆవరణలో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరూ పాల్గొనాలని నిర్ణయించారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని తెలంగాణ కేబినెట్ తీర్మానించింది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారం కోసం 2 రాష్ట్రాల అధికారుల కమిటీలు సమావేశం కావాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 30 నాటికే జస్టిస్ ఘోష్ కమిషన్కు ఇవ్వాలని నిర్ణయించింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు, తెలంగాణ క్రీడా పాలసీకి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 5:30 గంటల పాటు తెలంగాణ మంత్రిమండలి సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకించాలని తీర్మానించింది. చట్టపరంగా న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై 2 తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అధికారుల కమిటీ సమావేశం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. చట్టపరంగా న్యాయపరంగా బంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి ఓటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాసిన లేఖపై కేబినెట్ చర్చించింది. ఈ నెల 30లోగా కమిషన్కు పూర్తి వివరాల్ని ఇవ్వాలని నిర్ణయించింది. సీఎస్ రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కమిటీకి ఈ బాధ్యతల్ని అప్పగించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దారనే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ తయారు చేయనున్నారు. దేశం మొత్తంలో 4 ట్రిలియన్లు ఉన్నాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 131 ట్రిలియన్లు మొత్తం ఉంటే అమెరికా ఒకటే దాదాపు 30 ట్రిలియన్స్ తోటి ఈ రోజు నెంబర్ 1 స్థానంలో. చైనా దాని తదుపరి 14 ట్రిలియన్స్ తోటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం కూడా పోటీ పడే సందర్భంలో దానికి అనుగుణంగా తెలంగాణ గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి 2047 విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్గ్రేడేషన్స్ కావచ్చు, రెవెన్యూ సోర్సెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని $1 ట్రిలియన్ పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన, కేబినెట్ ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలోని అన్ని కలెక్టరేట్లలో నవంబరు 9లోగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం మార్గానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల అలైన్మెంట్ కు ఆర్ఎండ్బీ శాఖ రూపొందించిన 3 మార్గాల్ని పరిశీలించి ఆమోదించింది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి కూడా ఆమోదముద్ర వేసింది. పాలసీలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు కానుంది. తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనున్నారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ల అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి విజేతలకు అవకాశం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు తర్వాతే వ్యూహం ఖరారు చేయాలని కేబినెట్ తీర్మానించింది. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారంలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. కొత్త మున్సిపాలిటీల్లో 316 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. క్యాన్సర్ నివారణకు ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుణ్ణి సలహాదారుడుగా నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖను ఏడాదిలో ప్రక్షాళన చేసి ట్యాంపరింగ్కు వీల్లేకుండా రికార్డుల్ని భద్రపరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువను ఈ సంవత్సరమే పూర్తి చేసి అనకాపల్లి వరకు నీళ్లిస్తామని తెలిపారు. పోలవరం బనకచెర్లతో ఎవరికీ నష్టం లేదన్న సీఎం ఏపీ, తెలంగాణ చెరో 200 టీఎంసీలు వాడుకున్నా ఇబ్బంది లేదన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని అధికార యంత్రాంగానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ
సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 3 పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో కూటమి సర్కార్ సాధించిన విజయాలు, 2025-26లో లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు కార్యాచరణను చంద్రబాబు వివరించారు. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో తెలంగాణకు ఉపయోగమే తప్ప నష్టం లేదని పునరుద్ఘాటించారు. పోలవరం బనకచర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేదు, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను, దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ 15% వృద్ధి రేటు సాధించి 2047కు స్వర్ణాంధ్ర విజన్ సాధ్యమేనని నిరూపిద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తామని వెల్లడించారు. వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి స్థలం ఉండేలా చేస్తామని వివరించారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలిదశ పనులు పూర్తి చేసి ప్రధాని మోదీతోనే ప్రారంభింపజేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. P4లో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 2 లేదా 3 కుటుంబాల్ని దత్తత తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖను ఏడాదిలోగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ఈరోజు మనకు వచ్చే సమస్యలు 100కి 70-80 పిటిషన్ ఏదైనా వస్తున్నాయంటే ఒకే ఒక డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. దానికి కారణం రికార్డ్సే తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 12A కింద పెట్టారు, అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. చాలా అవకతవకలు జరిగాయి. రాబోయే 1 సంవత్సరం దీని మీద డెడికేషన్తో పనిచేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని ప్యూరిఫై చేసి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ చైన్లో కూడా పెట్టి భవిష్యత్తులో ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. ఏడాది పాలనలో సాధించిన ప్రగతిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. రోడ్లపైకొచ్చి రౌడీజం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా రౌడీజం కానీ, అసాంఘిక విధానాలు కానీ ఏమాత్రం మారలేదు. కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం. కానీ పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం చేపట్టిన కీలక సంస్కరణల్ని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వివరించారు. పేదలకు ఆసరా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వికసిత్ భారత్ అంటే మెండుగా మన దేశంలోకి పెట్టుబడులు వరదల్లాగా రావడం మాత్రమే కాదు, వీటన్నిటి మాధ్యమంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం నిజమైనటువంటి హక్కుదారులకి, లబ్ధిదారులకి మనం అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పుని తీసుకురాగలమో అదమే నిజమైనటువంటి వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి మాట. నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారథులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్లేటువంటి అవకాశం ఉన్నది. కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 4 మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారుపై నుంచి లారీ ఒకటి వేగంగా దూసుకెళ్లి కంటైనర్ను బలంగా ఢీకొంది. లంకెలపాలెం కోడెల వద్ద సిగ్నల్ పడిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రుల్ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటనలో చేసిన ఒక పరామర్శ 2 కాదు 3 ప్రాణాల్ని బలిగొందని తెలుస్తోంది. ఇప్పటికే 2 మృతి చెందగా మాజీ సీఎం పర్యటన కారణంగా మరొకరు మరణించినట్లు సమాచారం. ముప్పాళ్లకు చెందిన మధు బ్రెయిన్ స్ట్రోక్తో సత్తెనపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో మధును గుంటూరు తరలిస్తున్న సమయంలోనే జగన్ రెంటపాళ్ల పర్యటన కోసం సత్తెనపల్లిలో ర్యాలీగా వెళుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు గంట సేపు అంబులెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కుంది. దీంతో మధును ఆలస్యంగా గుంటూరుకు తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 19న మరణించారు. ట్రాఫిక్ వల్లే మధుని సకాలంలో గుంటూరుకి చేర్చలేకపోయామని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించగా సత్తెనపల్లి ర్యాలీలో పాల్గొన్న జయవర్ధన్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. తాజాగా మధు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న వీడియోను ఆయన స్నేహితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ పౌరులకు అగ్రరాజ్యం కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. అమెరికాలో విద్యాభ్యాసం, సాంస్కృతిక మార్పిడి కోసం ఇచ్చే FMJ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్ మీడియా వివరాలను వెల్లడించాలని అగ్రరాజ్యం నిబంధన విధించింది. దరఖాస్తుదారులంతా తమ సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవసీ నుంచి పబ్లిక్కి మార్చాలని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. అమెరికా చట్టాలకు అనుగుణంగా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల్ని పరిశీలించేందుకు అనుగుణంగా మార్పులు చేయాలని పేర్కొంది. లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఫలితం దిశగా సాగుతోంది. 2 ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులతో ఆట కొనసాగించిన టీమిండియా 364 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలిపి ఇంగ్లాండ్కు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 2 ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఆట ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి 350 పరుగులు అవసరం ఉంది. ఇంకా సమయం ఉన్నందున మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బౌలర్లు సమిష్టిగా రాణించడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.